హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అనే టాపిక్ చూద్దాం. ఇందులో యూజ్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. గో యారీ అంటే బెడిసి కొట్టడం, ప్రణాళికలు లేదా నిర్ణయాలు. మీరు ఆ టైంలో జాయిన్ అయితే మీ ప్లాన్స్ అన్నీ బెడిసి కొడతాయి. ఇఫ్ యూ జాయిన్ ద టీమ్, ఆల్ యువర్ ప్లాన్స్ విల్ గో యారీ. యారీ మీన్స్ బెడిసి కొట్టడం. మంచి ఉద్యోగం సాధించాలన్నా అతని ఆలోచనలన్నీ బెడిసి కొట్టాయి. ఆల్ హిస్ థాట్స్ టు గెట్ ఎ జాబ్ వెంట్ యారీ. వ్యాపార అభివృద్ధి జరగాలన్న వారి ప్రణాళికలన్నీ బెడిసి కొట్టాయి. ఆల్ దేర్ ప్లాన్స్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ హ్యావ్ గాన్ యారీ. యారీ మీన్స్ బెడిసి కొట్టడం. ప్రణాళికలు లేదా నిర్ణయాలు అనేవి బ్యాక్ అయిపోవడం అనమాట. దాన్ని గో యారీ అని చెప్తాం. గో యారీ. ఆల్ హిస్ థాట్స్ టు గెట్ ఏ గుడ్ జాబ్ వెంట్ యారీ. నెక్స్ట్ టాపిక్, ఓన్లీ బికాస్. ఏదైనా ఒక సబ్జెక్టు ఒక పని చేయడం వల్లనే జరిగింది అనే సందర్భంలో మీరు ప్రశ్నించడం వల్లనే ఆయనకి కోపం వచ్చింది. ఈ గాట్ యాంగ్రీ ఓన్లీ బికాజ్ యూ క్వశ్చన్. ఈ గాట్ యాంగ్రీ ఓన్లీ బికాజ్ యూ క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. యు ఆర్ ట్రబులింగ్ నౌ ఓన్లీ బికాజ్ యూ డిడెంట్ లెర్న్ ఇంగ్లీష్. ఆల్ ఇయర్స్. దేనైనా ఆసక్తిగా లేదా ఆతృతగా వినడం. జనరల్లీ కిడ్స్ ఆర్ ఆల్ ఇయర్స్ వెన్ దే ఆర్ బీయింగ్ టోల్డ్ స్టోరీస్. పిల్లలకు స్టోరీస్ చెప్పినప్పుడు ఆసక్తిగా వింటారు. దేనైనా ఆసక్తిగా లేదా ఆతృతంగా చూడడాన్ని ఆల్ ఐస్ అంటారు. ఆల్ ఐస్ వెన్ హీరో ఎంటర్ ఇన్ దట్ మూవీ. హీరో ప్రవేశించగానే అందరూ ఆసక్తిగా చూశారు. మళ్ళీ చూస్తే ఈజ్ మీన్ బేస్ లో. అతడు చాలా నీచుడు. హెయిరిక్ గడ్డివాము. స్టాండ్ ఆఫ్ ఎయిర్ అంటే వెంట్రుక. స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ వెంట్రుకలు. నో యూజ్ రీడింగ్ కర్సర్లీ. పైపైన చదవడాన్ని కర్సర్లీ, పైపైన చదవడం వల్ల యూజ్ లేదని చెప్పడం కోసం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.